ఒరిజినల్ పవన్ కళ్యాణ్కి దిక్కులేదు, మళ్ళీ ఆ పేరుతో వస్తే ఎవడన్నా ఓట్లు వేస్తారా సార్? మళ్ళీ వ్యక్తిగతంగా వెళ్తున్నాం. ఒకప్పుడు మీకు పీకే దిక్కేటప్పుడు ఆ పీకేనే మీకు వెదవయ్యాలే కానీ పెట్టుకోండి సార్ పీకే, ఈ పీకే మాకెందుకబ్బా, మా పవన్ కళ్యాణ్ మాకున్నాడు. కానీ ఇప్పుడు పోటీ చేయకుండా ఒకప్పుడు పనికి వచ్చిన వాడే మీకు అందరం ఎక్కిన తర్వాత పేక్ తీసుకు అదలు మారేస్తారు మీరు. కాబట్టి మీ గురించి నేను ప్రస్తావన చేయాలంటే చాలా ఉంటుంది, నువ్వు అన్నట్టుగా చాంతాడే ఉంటుంది. ఇక ఎందుకంటే ఓటు చీల్చాలి, వ్యతిరేక ఓటు చీల్చాలి. అది ఎంత మేరకు చీలుస్తావు అనే దాని మీద 24 ఎన్నికల్లో పార్టీ ఉద్దాన పతనాలు ఉంటాయి. గణనీయంగా చీల్చుకుందా అంటే సందేహమే. అయితే ఒక్క అంశంలో మటుకి చాలా మందికి స్పష్టం. నేను ఇటేపు ఉన్న సన్నాసి మీడియా, అటేపు ఉన్న సన్నాసి మీడియా గురించి వాళ్ళ పేపర్లోనూ టీవీల్లోనూ వచ్చే వార్తల గురించి మాట్లాడను, ఎందుకంటే రెండు సన్నాసులే. కాకపోతే ఒకే ఒక్క విషయంలో మా పూడి తిరుపతిరావు గారు అన్నట్లుగా వీళ్ళ విషయం తెలుసుకోవాలంటే అది చూడాలా, వాళ్ళ విషయం తెలుసుకోవాలంటే ఇది చూడాలా. అంతవరకు మటుకు అవి పనికి వస్తాయి. ఇక్కడ కాంగ్రెస్ లోకి ఎవరు వెళ్తారంటే తెలుగుదేశము జనసేనలో అవకాశం లేని వాళ్ళు, ఈవెన్ బీజేపీలో కూడా అవకాశం లేని వాళ్ళు అందులోకి వెళ్తారని ఆశావహులు చాలా మంది ఉన్నారని, ఆ ఆశావహుల్ని మన జగన్ రెడ్డి గారు చాలా మందిని అవకాశాలు ఇవ్వట్లేదని వాళ్ళు వెళ్తారు. స్క్రాప్ ఎక్కడికి పోయినా స్క్రాపే సార్. కాంగ్రెస్ లో ఉంటే ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉంటే వీళ్ళు తగిలించుకుంటే వాళ్ళు తగిలించుకోమనండి. కానీ ఓటు వస్తుందా? లాస్ట్ టైం 2019 ఎన్నికల్లో దగ్గర 0.05% తక్కువ, 50% ఏమో వైసీపీ తీసుకొస్తే 1% లెస్ దాన్ 0.8% టీడీపీ, అంటే నాకు 40% తీసుకోండి. అంటే ఇది 50, 40, 90%. జనసేన 5.58, ఈ బీజేపీ ఇవన్నీ కలుపుకుంటే దగ్గర 98% ఓటింగు ఈ 4 పార్టీల మధ్య ఉంది. కాబట్టి అవి ఎంత మేరకు చీల్చుకుంటాయి, ఏ మేరకు చీల్చుకుంటాయి, ఇంకైతే ఒక ఆలోచన వస్తుంది. అదేంటంటే ఉభయ కమ్యూనిస్టులు కాంగ్రెస్ కలిపి ఒక థర్డ్ ఫ్రంట్ ఏర్పడతాయి. ఇవన్నీ ఏమో రావచ్చు, కుదిరితే కుదరచ్చు వాళ్ళ మధ్య. ఎందుకంటే మా వెంకటరెడ్డి భాషలో చెప్పాలంటే మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే మా వెంకటరెడ్డి అటువంటి మీరే ఇచ్చారు గురువు, మా వెంకటరెడ్డి ఎటకార వెంకటరెడ్డి అని. మా ఊరు చక్కగా ఎటకారంగా మాట్లాడతారు. ఒకటైతే లైన్ క్లియర్ సార్, వైసీపీ ఉంది అధికార పక్షంగా, రెండవ ప్రతిపక్షంగా ఉన్న జనసేన, తెలుగుదేశము రేపు